హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చూడండి ఫ్రెండ్స్, ఇది నూజివీడి వారి సిరి. ఇది ఈ విత్తనం అనేది మీకు ఎలా ఉందో అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఈ విత్తనం మనకి ఎత్తు అయితే హైట్ తక్కువగా అయితే పెరగడం జరుగుతుంది. అలాగే నీకు చిక్కటి కాపును అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను చూపిస్తాను చేను మొత్తం తిరిగి మీకు కాపు ఎలా ఉంది, ఏ విధంగా అయితే నీకు చేను పెరిగింది అనేది నీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ కొంతమందికి అయితే షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేవారికి సిరి. నీకు చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నీకు ఈ సిరి అనేది కొంచెం హైట్ తక్కువ అయితే ఉంటుంది. అలాగే నీకు కాపు వచ్చేసి నీకు బ్రహ్మాండంగా అయితే కాపు అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నీకు కాయలు అనేది నీకు చిక్కటి కాపు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు కాయ సైజు వచ్చేసి సన్నగానే ఉంటుంది, కాకపోతే కాపు అనేది నీకు బాగా ఉంటుంది. చూడండి, మన హైట్ చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ 5 అడుగుల హైటు లోపల అయితే పెరుగుతుంది. ఇది వచ్చేసి మనకి రేగడి నేలలో. చూడండి ఫ్రెండ్స్, ఈ రేగడి నేలల్లో అయినా కానీ నీకు 5 అడుగుల హైట్ కంటే ఎక్కువ అయితే పెరగదు, కానీ కాపు నీకు చిక్కగా అయితే బాగా కాస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నీకు కాపు అయితే బాగానే కాసింది. ఇది నూజివీడి వారి సిరి. చూడండి ఫ్రెండ్స్, ఇది సిరి విత్తనం అన్నమాట. నీకు కాపు అయితే నీకు బ్రహ్మాండంగా అయితే ఉంది, కాపు పర్ల. ఇది మనం వేసుకోదగ్గ విత్తనం అయినా అయితే చెప్పవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నీకు దగ్గరగా కాయలు అయితే నీకు చూడండి, కాయలు అయితే నీకు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. నీకు చిక్కటి కాపు. నీకు ఒక్కొక్క చెట్టుకి దగ్గర ఎన్ని కాయలు ఉన్నాయో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, దీనికి దగ్గర 50 కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ చెట్టుకి నీకు 50 కాయల దగ్గర అయితే ఉన్నాయి. ఇది మనం ఏ పొలానికైనా కానీ నీకు సెట్ అయిపోయే విత్తనం అని అయితే చెప్పుకోవచ్చు. ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.